కొడుకులు ఉన్న ఆస్తిని లాక్కొని కన్నతల్లికి అన్నం పెట్టకుండా రోడ్డుపై వదిలేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన కుంట సత్తవకి 3 సంతానం, 2 కుమారులు, 1 కుమార్తె. ఆమె భర్త అనారోగ్యంతో మరణించగా ఆమె చిన్న కుమారుడు గుండెపోటుతో మరణించారు. కాగా ఆమె పేరు మీద ఉన్నటువంటి భూములను 2 కొడుకులు అమ్ముకొని ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని లాక్కొని ఇంటిలో నుంచి గెంటి వేశారని సత్తవ బోరణ విలిపించింది. పెద్ద కుమారుడు రమేష్ మెదక్ లో కూరగాయల వ్యాపారం చేస్తున్నాడని, రోజు తాగి వచ్చి పెన్షన్ డబ్బులు ఇవ్వాలని గొడవ పడేవాడని, ఇవ్వకుంటే చంపేస్తాడని బెదిరించేవాడని వారు తెలిపారు. ఆమెకు ఒక పూట భోజనం పెట్టకుండా ఇంటిలో నుంచి గెంటి వేయడంతో ఆమె రోడ్డు మీద బతికే పరిస్థితి ఏర్పడింది. పెన్షన్ డబ్బుల కోసం అక్కడక్కడ హత్యలు జరుగుతున్న సంఘటన గుర్తు చేసుకుని గుండెల పగిలిలా రోధించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయాలని సందర్భంగా బాధితురాలు వేడుకోవడం జరిగింది. ఇద్దరు కొడుకులు అయితే కొడుకు చనిపోయింది, ఒక బిడ్డ ఉన్నది, కొడుకున్నాడు సాధమంటే దాతలేడు. ఆయనకు మూడు తులాల బంగారం చెందింది. జాగుంటే జాగ చేస్తాడు, అన్నదమ్ములు పంచుకొని అమ్ముకున్నారు. 2 అన్నదమ్ములు పంచుకున్నారు, ₹1 పెట్టలేదు. ఇప్పుడు నన్ను చాడు గంజి పోయమంటే గంజి వస్తలేరు, రోడ్ల మీద బతున్నా. ఇవి యాడున్నానో చెప్పుండ్రి, మరి ఇక్కడ పోవాలనో మరి అందరికీ కాల పుణ్యాన మరి నాకు ఇంత దరువు చేయండి. ఇంకేం చెప్పాలి బిడ్డ? ఉన్న జాగాలన్నీ అమ్ముకున్నారు 2 అన్నదమ్ములే. నన్ను సంతకానికి వచ్చారు నాకు దగ్గరికి. నన్ను అమ్మేటప్పుడు కూడా నన్ను దొరకపోలేదు. అయ్యా అమ్మేటప్పుడు కూడా అమ్ముతున్నాను అనలేదు. సాయం చేయాలని ప్రభుత్వాన్ని నమ్ముకుంటున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.